మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు, ఇది రూల్స్కు విరుద్ధం. మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయ్లు వేసుకొని మంత్రి గారు పోయిండ్రు, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు. వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్కు, V6కు, వెలుగుకు, వివేక్కు చుట్టమైందా? ఈ ప్రాంతంలో అసలు పోలీసులు మీరు కాకి బట్టలు వేసుకున్నారా, కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారా? మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకొని రామకృష్ణాపూర్ SHO శ్రీధరన్టన్ దాకా ఏసీపీలు కానీ సిఐలు కానీ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని MRO మందమర్రి వరకు, ఈ ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి MRO వరకు వీళ్ళంతా కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. గతంలో మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎన్నో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, సింగిల్ విండో ఎన్నికలు జరిగినాయి. ఎన్నడూ కూడా ఈ రకంగా ఒక రావణ కాష్టం లాగా ఈ ప్రాంతాన్ని మేము ఎన్నడూ తయారు చేయలేదు. 10 ఏళ్లలో గెలిచే అవకాశం ఉన్న కాడ మేము గెలిచినాం, వేరే పార్టీ గెలిచే అవకాశం ఉన్న కాడ ఆ పార్టీ గెలిచిరు తప్ప మేమెన్నడూ కూడా వేరే రకంగా వ్యవహారం చేయలే. ఇంకా దారుణం ఏంది, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పటికి కూడా వీళ్ళ కళ్ళమంట సల్లార్తలే. మా భూమయ్య గౌడ్ గారు 11th వార్డు కౌన్సిలర్, ఆయన ఇంటి మీద సింగరేణి అధికారులు 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి ఉంటున్న ఇల్లు 30 సంవత్సరాలు అయింది వాళ్ళు ఉండబట్టి, ఆయన భూమగౌడ్ గారి ఇంటి మీద పోయి దాడి చేస్తారు సింగరేణి వాళ్ళు. నాకు ఇప్పుడే ఒక వార్త కూడా వచ్చింది, ఇప్పటికీ మా కౌన్సిలర్లు ఎవరైతే 14 మంది ఉన్నారో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరకు ఈ కౌన్సిలర్ల మీద ఒక పిటిషన్ బాలకృష్ణని కిడ్నాప్ చేసిందని చెప్పి ఇంకా బతిమలాడుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారట, బంధువులు ఇళ్ళ చుట్టూ, వాళ్ళ స్నేహితులు ఇళ్ళ చుట్టూ. ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్రమంతా మిమ్మల్ని తూ అన్నాక కూడా ఇంకా 14 మంది మా కౌన్సిలర్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్ ఇవ్వమని ఇళ్ళ పొంటి తిరుగుతున్నారు పోలీసు వాళ్ళు. ఇక మీకు ఎందుకయ్యా ఆ కాకి యూనిఫామ్ పోలీసు వాళ్ళు? ఆ కాంగ్రెస్ బట్టలు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరిగారు ఆవిరి? ఏమైనా బుద్ధి ఉందా? మీరేం పని చేస్తున్నారు? ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంటుందా వ్యవస్థ మీద? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులకు ఇట్లా పనిచేస్తే ఎట్లా? 14 మంది కౌన్సిలర్లు మాతోనున్నారు. మాతో ఉన్నటువంటి మా కౌన్సిలర్ల మీద పిటిషన్లు ఇవ్వమని ఇళ్ళ పొట్టు తిరుగుతున్నారట. ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా? నన్ను 16 రోజులు జైల్లో పెడితిరి, మా ఊళ్ళని కొడితిరి, లాఠీచార్జ్ చేసి మా మీదనే రాళ్ళు ఎత్తిరి, మా మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తురి. ఇన్ని జరిగిన తర్వాత మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేస్తురి, మా భూమగౌడ్ గారి ఇల్లు అది కూలగొట్టే ప్రయత్నం చేస్తురి. గిన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉన్నారు. మీరిచ్చే బ్లాంక్ చెక్కులు, మీరిచ్చే కోట్లాది రూపాయల ఆఫర్లు తిరస్కరించి ఒక్కతాటి మీద ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళని కిడ్నాప్ మేము చేసినట్టు ఏమైనా పిటిషన్లు ఇవ్వరని తిరుక్కుంటూ మళ్ళీ దాంట్లో కూడా FIRలు చేస్తారట. వాళ్ళని మేము కిడ్నాప్ చేసినామని మళ్ళీ FIRలు చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టి మళ్ళీ కౌన్సిలర్లను ఎత్తుకొచ్చుడు, కౌన్సిలర్లు ఎక్కడున్నారో పోయి వాళ్ళ మీద దాడి చేసుడు, ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారానికి దిగుతున్నారు. నేను మీడియాను కోరుతా ఉన్నా, మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, గింత దుర్మార్గంగా, గింత దారుణంగా, ఇంత నిర్లజ్జగా, ఇక సిగ్గు, శరము, మానం, మర్యాద అనేటువంటిది వదిలేసి ఇంత బ్లేటెంట్గా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ, కూని చేస్తూ ఈ రకమైనటువంటి రాజకీయాలు మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు చేస్తున్నటువంటి తీరును గమనించమని నేను కోరుతున్నా. 22లో 14 మందిని గెలిచిన తర్వాత కూడా 13వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి
ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా